తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విద్య, వైద్య, వ్యాపార, వాణిజ్య పరంగా కడప జిల్లాలో పేరుగాంచిన ప్రొద్దుటూరు పట్టణం నందలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో తగినంత సిబ్బందిని ఏర్పాటు చేయాలని సిపిఐ పట్టణ సమితి డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు కడప జిల్లా ప్రొద్దుటూరు తహసీల్దార్ కార్యాలయంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ బి రామయ్య, అలాగే సిపిఐ టౌన్ సెక్రటరీ పోరుమామిళ్ల సుబ్బారాయుడు ఆధ్వర్యంలో సిపిఐ అనుబంధ సంస్థ, ఏఐఎస్ఎఫ్ నాయకులు తదితరులు మండల తహసీల్దార్ విద్యాసాగర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ప్రొద్దుటూరులోని జిల్లా ఆసుపత్రిలో చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా వివిధ మండలాల నుంచి భారీగా రోగులు, పేషెంట్స్ వస్తుంటారని, వారి కోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, సానుభూతి పరులు పాల్గొన్నారు. 150 పడకల హాస్పిటల్ను అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ 5 ఏళ్లుగా జగన్ ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిందో మన జిల్లా హాస్పిటల్ 350 పడకలున్నటువంటి జిల్లా హాస్పిటల్లో క్రమంగా మెన్ పవర్ను, డాక్టర్లను, ఫెసిలిటీస్ను తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు. ఇది ఎందుకు చేస్తూ ఉన్నారంటే పొద్దుటూరుకు వస్తుందనేటువంటి మెడికల్ కాలేజీని పులివెందులకు తరలించుకుపోవడానికి ఈ హాస్పిటల్ను దెబ్బతీసి మెడికల్ కాలేజీ పులివెందులకు తరలించుకొని పోయినారు. మేము డిమాండ్ చేస్తున్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి 350 పడకల ఆసుపత్రిని అభివృద్ధి చేయాలి, మెన్ పవర్ను పెట్టాలి, డాక్టర్లను పెట్టాలి, అదే పద్ధతుల్లో మెడికల్ కాలేజీ కూడా ఇక్కడికి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వరదరాజు రెడ్డి గారు కూడా తాను చేసినటువంటి ఎన్నికల వాగ్దానంలో జిల్లా ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామని చెప్పేసి, అట్లాగే మెడికల్ కాలేజీ కూడా తీసుకొస్తామని చెప్పేసి ఆయన కూడా వాగ్దానం చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ వారి ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది కాబట్టి మేము ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కూడా, పెద్ద ఆయన గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మెడికల్ కాలేజీ ఈ ఊరికి వచ్చేటువంటి పరిస్థితి తీసుకురండి. అట్లాగే జిల్లా ఆసుపత్రిలో ఏమేమి కొరతలు ఉన్నాయో ఒకసారి పర్యవేక్షణ చేసి కంప్లీట్గా ఇక్కడ కొరత లేకుండా, ఎందుకంటే పెద్ద వాణిజ్య కేంద్రము, చుట్టుపక్కల నుంచి దాదాపు 2000 మంది ఓపీ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మన ప్రొద్దుటూరులో ఉంది. అట్లాగే ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే నామ్స్ సిబ్బంది కొరత, డాక్టర్ల కొరత ఎంత ఉందంటే బెడ్లకు ఒక 29 మంది డాక్టర్లు ఉండాలి నామ్స్ ప్రకారం. అంటే మనది 350 బెడెడ్ హాస్పిటల్ అంటే దాదాపు నీకు 80 మంది 90 మంది డాక్టర్ల అవసరం ఉంది. కానీ మన హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారు తెలుసా? 34 మంది ఉన్నారు. 350 పడకల ఆసుపత్రిగా ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఇక్కడ నిరంతరం పెరుగుతున్నటువంటి బయట చుట్టుపక్కల ప్రాంతాలది బద్వేలు నుంచి లేదా ఇటు చాగలమరి వరకు, లేదా ఇటు చూస్తే కనుక కొలిమిగుండ్ల, లేదా కోయిలకుంట్ల, తాడిపత్రి, ఇటు పక్క ఉన్నటువంటి కొండాపురం వరకు దాదాపు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కానీ, చిన్నపాటి మండలాల నుంచి కానీ దాదాపు రోగులందరూ కూడా ప్రొద్దుటూరు ప్రాంతానికి ఎక్కువగా వచ్చేటువంటి పరిస్థితి. అటు కడపకు వెళ్ళడానికన్నా పులివెందుల వాళ్ళు కూడా ఎక్కువగా ప్రొద్దుటూరు ప్రాంతానికే వచ్చి ఇక్కడ వైద్యుల దగ్గరనే వైద్య సేవలు అందించుకునేటువంటి పరిస్థితి. వరంగల్ జిల్లాలోని చెన్నారావుపేట మండలం 16 చింతల తండాలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన గిరిజన కుటుంబానికి తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. పార్టీ తరపున 5 లక్షలతో పాటు పిల్లలిద్దరి చదువు బాధ్యత వహిస్తామని తెలిపారు. బాధిత కుటుంబానికి మానవతా దృక్పథంతో ప్రభుత్వం 50 లక్షలు అందించాలని విజ్ఞప్తి చేశారు. బాధితులను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, పెద్ది స్వప్న కేటీఆర్ వద్దకు తీసుకెళ్లారు. చేయడం పెడితే మీకు ఇప్పుడు జరిగిందంటే ఈ చేయబెట్టి కొడవల పక్కూరు కూడా ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. మాజీ మంత్రి వైసీపీ నేత బాలినేని శ్రీనివాసులరెడ్డి అవినీతిపై విచారణ జరిపిస్తామని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రకటించారు. తనపై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదని హెచ్చరించారు. బాలినేని తనపై చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కౌంటింగ్ జరుగుతుండగానే ఓడిపోతామని తెలుసుకుని తన కుటుంబంతో సహా హైదరాబాద్కు పారిపోయిన బాలినేని తన కార్యకర్తలకు ఎలా అండగా ఉంటారని ప్రశ్నించారు. వాడు వీడు అంటూ సంబోధిస్తూ మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలినేని వియ్యంకుడు కడుతున్న విల్లాస్లో పక్కా అవినీతి జరిగిందని ఆరోపించారు. విల్లాస్ ముందు ఉన్న ప్రైవేటు వ్యక్తుల స్థలాలను బెదిరించి రాయించుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అందరూ కూడా ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ వైపు రావాలని ఈ కారణాల చేత ఇవాళ ఒంగోలు వచ్చి ఏందేందో మాట్లాడా ఊగుతున్నాడు.
నేను ఒకటే తెలియజేస్తున్నా, నేను ప్రమాణ స్వీకారం అయిపోయి 4 రోజులు కాల. ఆయన మాట్లాడే భాష ఏంటో, అతనికి ఎందుకు ఇట్లాగా ఏదంటే ఏదో పాత్ర ఇవన్నీ కూడా ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడతా ఏందో ఊగిపోయి ఏందేందో మాట్లాడాడు. నేను ఒకటే అడుగుతున్నా, మేమైతే పారిపోయామని నేను అనలా. మాకు 4 రోజుల్లో అయిపోయింది, కౌంటింగ్ అయిపోయి 4 రోజుల్లో మా ప్రభుత్వం వచ్చింది. మేమైతే పారిపోయావా, ఏడున్నావా, ఆయన ఏం చేసుకుంటాడా, ఎట్లా చేస్తాడా అనేది మనకు అందరికీ తెలిసిన విషయం. మేము అసలు పట్టించుకోవాలా. క్వశ్చను ఆయనే, ఆన్సరు ఆయనే. నన్ను పారిపోయారంటారు, లేకపోతే వదిలిపెట్టి వెళ్ళిపోయారంటారు, లేకపోతే నేను పోటీ చేయలేను, ఈసారి మళ్ళా పోటీ చేస్తాను అంటాడు. అంటే మానసికంగా బ్యాలెన్స్ తప్పిపోయి ఇష్టారాజ్యంగా మాట్లాడటం మనం చూసాం. ప్రజలు స్పష్టంగా ఎప్పుడు రాని మెజార్టీ, ఒంగోలు చరిత్రలో రాని మెజార్టీ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. అంటే నువ్వు, నీ కొడుకు ఏ విధంగా దౌర్జన్యాలు చేశారో, ఏ విధంగా అవినీతి చేశారో, ఏ విధంగా ఎంతమందిని ఇబ్బంది పెట్టారో స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. ఈ రోజుటికి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరైనా కూడా ఒకసారి ప్రక్షాళన చేసుకుంటారు. నన్ను ఇంత మెజారిటీతో ఓడించారు అంటే ఇంత తేడా ఎందుకుంది ప్రజల్లో? జిల్లాలోనే హైయెస్ట్ మెజారిటీ వచ్చింది అంటే మనం ఏం పాపం చేశాము, ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాము, లేకపోతే ఎందుకు నాకు ఇంత వ్యతిరేకత ఉందా అని చెప్పేసి ఎవరన్నా దాన్ని అవగాహన చేసుకొని దాన్ని ఏదో విధంగా దాన్ని ఎక్కడ పొరపాట్లు జరిగినాయో దాన్ని రెక్టిఫై అవుతారు. ఈ మనిషి ఇంకా నిజాయితీ పరుణ్ణి, మా కొడుకు బంగారం, మా కొడుకు అసలు ఏమీ తెలియదు, మా కొడుకు కావాలని చెప్పేసి ఆయన మీద వేస్తున్నారు, మళ్ళా కూడా ఇంకా మాట్లాడుతున్నాడు. ఇంకా ప్రజల్ని ఇంకా మాయ చేసి ఆ నాయకుల్ని, ఆ పార్టీ వాళ్ళని కూడా ఇంకా మోసం చేసే పరిస్థితిలో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 4 రోజుల్లోనంట 150 అపార్ట్మెంట్లకి మేము నోటీసులు పంపించామంట. నేను ఇప్పుడే ఆ కమిషనర్ దగ్గర నుంచి తెప్పించా. 95, 94 నోటీసులు ఇచ్చారు. అది అపార్ట్మెంట్లు కాదు, హౌసెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళు దాంట్లో టీడీపీ వాళ్ళు ఉన్నారు, అది ఉన్నారు. వాళ్ళ ఫార్మాలిటీ ప్రకారంగా వాళ్ళు నోటీసులు ఇస్తుంటారు. దాంట్లో అంటే డబ్బులు తీసుకోవడానికి అంటనే ఏమన్నా మైండ్ నుండి మాట్లాడతారో లేకపోతే ఆలోచించి మాట్లాడతారో, వయసులో పెద్దోడు అయిపోయారు. అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడి 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 ఎన్ని మాట్లాడినా కూడా అబద్ధాలు మాట్లాడటం, మళ్ళీ ఏం తెలియదు అంటాం. 4 రోజుల్లో నోటీసులు ఇచ్చేదేంది, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేదేంది? ఎవరన్నా ఒక్కడి దగ్గర డబ్బులు తీసుకున్నారా? ఎవరన్నా ఒక్కనన్నా బెదిరించావా? ఆ రోజు గొడవలు తీసుకొచ్చింది నువ్వు, చేసిన పాపాలన్నీ చేసింది నువ్వు. ఆ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంటే మహిళని చూడకుండా ఆళ్ల వెంకటరత్నాన్ని దగ్గరుండి కొట్టండి కొట్టండి అని చెప్పేసి ఆ ఈశ్వర్ని వాళ్ళందరినీ కొట్టించింది నువ్వు కాదా? ఆ రోజు ఏమన్నా మీ పోలీసులు ఏమన్నా నువ్వు కేసు పెట్టారా? ఎవరి మీద ఒకరి మీద పెట్టారా? మేడికొండ మోహన్ని ఒక ఆడ మనిషి మీ కోడల్ని ఏదో ఇక్కడికి రావద్దమ్మా అపార్ట్మెంట్కి అని చెప్పింది దానికి ఆమెను ఇంటికి పోయి ఇంట్లోపలికి పోయేసి కొట్టించింది నువ్వు కాదా? వాళ్ళని కొట్టించింది కాకుండా మళ్ళీ అక్కడికి మోహన్ అనే వ్యక్తి అక్కడికి వస్తే అతను కొట్టించింది నువ్వు కాదా? రక్తం వచ్చేటట్టు నువ్వు మళ్ళీ అమ్మాయికి చక్రవర్తి మాదిరి ఏందో నేను అసలు ఏమీ చేయలేదు, నేను ఏ పాపం తెలియదు, ఏం భాష మాట్లాడతావో ఏం చేస్తావు? నవ్వుతున్నారాడు జనం నువ్వు చేసే మాటలకి, నువ్వు చేసే శాస్త్రాలకి. మళ్ళా కొట్టావు. మళ్ళా హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో నుంచి గంజాయి బ్యాచ్ని వేసుకొని వచ్చి ఎంతమందిని కొట్టావు? బయట ఉండాలి తెలుగుదేశం వాళ్ళందరూ మీరు చేయి చేసుకున్నారు. చేసుకొని మళ్ళీ బెదిరిస్తావు. అక్కడ ఉండి పోలీసు వాళ్ళని బెదిరించావు. పోలీసు వాళ్ళు మీ వాళ్ళు దాని మీద కేసులు పెట్టలా. తర్వాత మళ్ళీ మీ కోడలు వచ్చేసి అక్కడికి వచ్చేసి బూత్లోకి వచ్చేసి ఎవరైనా కూడా ఎన్నికలప్పుడు తిరుగుతారు ఆడవాళ్ళు. ఎలక్షన్ ఓటింగ్ అప్పుడు ఎవరన్నా పోతారా? పోయారని ఒక గౌరవంగా దండం పెట్టాలి. ఏం పని బూత్లోకి వెళ్తారా? వెళ్ళి అక్కడ గొడవ జరిగితే ఏమో తీసుకొని చెప్పు తీసుకొని కొడతా ఉంటే అది లైవ్లో రికార్డ్ అయింది. ఆమె లైవ్లో రికార్డ్ అయింది. వీళ్ళ మీద కేసులు రౌడీ షీట్లు చేయాలి, అందరి మీద కాదని చెప్పేసి మేము మాట్లాడితే ఆడవాళ్ళ మీదకి వస్తావా? మా కుటుంబం జోలికి వస్తావా? ఎవరికి నీకు ఒక్కడికే నా కుటుంబాలు ఉండేది అంటే ఆళ్ల వెంకటరత్నంకి కుటుంబం లేదా? ఈశ్వరి కుటుంబం లేదా? మోహన్కి మేడికొండ మోహన్కి వాళ్ళ ఫ్యామిలీ లేదా? చేసే అన్ని పాపాలు చేయటం మళ్ళీ ఇప్పుడేమో భగవంతుడు చూస్తాడు, నా మీద చూస్తాడు అనమాట. ఏదైతే క్లిప్పింగ్స్ ఉన్నాయో దాన్ని అన్నీ కూడా బయటికి తీస్తాం, ఊరికే వదలం. నువ్వు పోతావో జైల్లో కూర్చుంటావో 2 రోజుల తర్వాత బయటకు వస్తా చూస్తా, ఏం చూస్తావో అవి కూడా చూస్తాం. నువ్వు ఉన్నప్పుడే పీకలేకపోయావు, ఇప్పుడేం పీకుతావో చూస్తా అది కూడా. పేకమేడలు చిత్ర యూనిట్ విజయవాడలో సందడి చేస్తుంది. ఈ నెల 19న తమ చిత్రం విడుదల కానుందని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పక ఆదరించి విజయవంతం చేయాలని కోరారు. తెలుగులో మొట్టమొదటిసారిగా పేకమేడలు చిత్రంలో హీరోగా నటిస్తున్న తన్ను ఆదరించాలని హీరో వినోద్ కిషన్ కోరారు. చిత్రం ప్రమోషన్లో భాగంగా బందర్ రోడ్లోని మురళీ ఫార్చ్యూన్ హోటల్లో చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తుంది. నా పేరు వినోద్ కిషన్, ఐఎమ్ ఫ్రమ్ చెన్నై అండి. తెలుగులో ఇంతకు ముందు నా పేరు శివ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, కొన్ని ఫిల్మ్స్ నెగటివ్ రోల్స్ చేశాను. ఇది నా ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ లీడ్ యాక్టర్ పేకమేడలు. నాకు
ఈ స్క్రిప్ట్తో ఈ టీంతో లీడ్ యాక్టర్గా ఇంట్రడ్యూస్ అవ్వడం చాలా చాలా లక్కీ అనిపిస్తుంది. సచ్ అ సూపర్బ్ స్క్రిప్ట్ అండ్ ద క్యారెక్టర్. ఆల్మోస్ట్ 80% ఇది ఒక న్యూ టీమ్ అండి. సో అందరం కలిసి హానెస్ట్గా ఈ ఫిల్మ్ చేసాము. సో ఇప్పుడు ఇంకా 2-3 డేస్లో రిలీజ్ ఉంది. 19th రిలీజ్ అవుతుంది. ఈ ఫిల్మ్కి మీడియా వాళ్ళ సపోర్ట్ అండ్ ఆడియన్స్ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. because we started the marketing for the past 10 days and till now media supporting us really great, so thank you for that. Telugu audience gurinchi naaku telusu, I mean నా పేరు శివ అని నా మూవీ ఒక 14 years ముందు రిలీజ్ అయింది. ఇప్పటి వరకు పీపుల్ రికగ్నైజ్ మీ ఆన్ ఇన్ ద స్ట్రీట్స్ కాలింగ్ నా పేరు శివ. సో వాళ్ళ సపోర్ట్, ఐ నో హౌ వన్స్ దే లైక్ యూ దెన్ దట్స్ ఇట్. వి జస్ట్ కేమ్ హియర్ personally to ask your support for our movie. So ఇప్పుడు కూడా ముందే రిలీజ్కి ముందే ఫిల్మ్ ఒకసారి స్క్రీన్ చేసి సపోర్ట్ అడుగుతున్నాం. సో ప్లీజ్ యూ హ్యావ్ టు ఈవినింగ్ రండి, స్క్రీనింగ్కి రండి, వచ్చి చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని ఒక కాన్ఫిడెంట్ ఉంది మా టీంకి. థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్ పరిధిలోని జవహర్ నగర్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. వికలాంగుల కాలనీలో 2 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇంటి బయట ఆడుకుంటున్న 2 ఏళ్ల బాలుడు విహాన్ పై వీధి కుక్కలు విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో రక్షించే అవకాశం లేకుండా పోయింది. అనంతరం కుటుంబ సభ్యులు గుర్తించి ఆసుపత్రికి తరలించేలోపే బాలుడు స్పృహ తప్పిపోయాడు. తీవ్రంగా గాయపడిన బాలుడిని హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనతో వికలాంగుల కాలనీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ జిల్లా పెందుతులో భారీగా లభ్యమైన గంజాయి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఏసీపీ నరసింహమూర్తి. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శాస్త్రాలు. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందంటూ ఎద్దేవా. పంతొమ్మిదిన బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం, ఏపీలో 5 రోజుల తర్వాత కురవనున్న భారీ వర్షాలు. మాజీ మంత్రి బాలినేనిపై ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫైర్, అవినీతిపై విచారణ జరిపిస్తామంటూ సవాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.